అమ్మ చెప్పండి, మీ సిస్టర్ అవుతారు కదా, ఆమెతో ఎట్లాంటి రిలేషన్ మీకు ఉండేది, ఎలా ఉండేది? ఇద్దరికి చాలా బాండింగ్ ఉండేది మాకు. ఎలా అంటే ఇంకా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఫుల్గా ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం అంటే ఇంకా మా ఇద్దరిలాగా ఇంకెవరు ఉండరు. అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. అలాంటిది మేము మినిమం మినిమం టు మినిమమ్ కాల్ మాట్లాడుకుంటే పెళ్ళి కాకముందు 1.5 to 2 hours అలా కంటిన్యూస్ కాల్ మాట్లాడేవాళ్ళం. ఏదైనా కాల్ వస్తే నార్మల్గా పెట్టేసేది. అలాంటిది పెళ్ళైన తర్వాత హాఫ్ అన్ అవర్ మాట్లాడిన కాల్ తర్వాత పెళ్ళైంది కదా అనేసి నేను ఇంకేంటి బావ సంగతులు, ఏమంటున్నాడు బావ, ఎలా ఉన్నారు అని అడిగేటప్పటికి ఒక 2 minutes అలా మాట్లాడి నార్మల్గా మాట్లాడి ఫోన్ కట్ చేసేసేది వెంటనే. ఫోన్ కట్ చేసేసి ఇంకా ఆ, నాకు వేరే కాల్ వస్తుంది అని చెప్పేసి పెట్టేసేది. అది మేము ఇంకా ఏం అలా ఆ థాట్ రాదు కదా ఇలా ఉంటుంది అనేసి, ఇంకా ఓకే, అలా అయిపోయింది. మీరు ఒక సిస్టరే కాకుండా చాలా ఫ్రెండ్లీగా, అంటే మీ మాటలు బట్టి మా అట్లా ఇద్దరు అనిపిస్తుంది. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎప్పుడైనా చాలా ఈ బెస్ట్ మ్యారేజ్ ఫ్రెండ్స్. శ్రీచరణ్ వ్యవహారం గురించి, అంటే మీ బావగారు అవుతారు కదా న్యాచురల్గా, అట్లాగే ఎప్పుడైనా ఏం చెప్పేది, బాగున్నారు అట్లాగా? ఏం చెప్పేది కాదు, బాగానే ఉండేవారు. నాతో ఇద్దరం బాగున్నాం అనే చెప్పేది. చాలా బాగా చూసుకుంటాడు అనే చెప్పేది నాకు కూడా. బా సరే బాగా చూసుకుంటున్నాడు కదా అనేసి నేను ఇంకా ఏ డీటెయిల్స్ అడగలేదు.